దేవుని యొక్క ఉన్నతమైన వాగ్దానములను మనము విందాము. శ్రమలో నేనతనికి తోడయ్యుందును. 91వ కీర్తన 15వ వచనము. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదింతును. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనము. నేను నీ నోటికి తోడయుండి నీవు పలకవలసినది నీకు బోధించెదను. నిర్గమకాండం 4వ అధ్యాయం 12వ వచనము. నీవు నడుచు మార్గమంతటిలో నీకు తోడయ్యుందును. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనము. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనము. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. 32వ కీర్తన 8వ వచనము. నీకు తోడయ్యుండి నిశ్చయముగా మేలు చేసెదను. ఆదికాండం 32వ అధ్యాయం 12వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనము. అలసియున్న వారి ఆశను తృప్తిపరిచెదను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనము. ఒకని తల్లి వాణ్ణి ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనము. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనము. నా నామమున మీరు నన్నేమి అడిగినను చేతును. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనము. నిశ్చయముగా నిన్ను విస్తరింపచేసెదను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనము. రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకిచ్చెదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనము. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసెదను. 91వ కీర్తన 15వ వచనము. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఆదికాండం 28వ అధ్యాయం
15వ వచనము. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చెదవు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనము. నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనము. నేను పాడైపోయిన స్థలములను కట్టుదును. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 36వ వచనము. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియచేతును. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనము. బాధించువారు నీకు దూరముగా నుందురు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనము. రెండంతలుగా మీకు మేలు చేసేదను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనము. నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములు మాన్పెదను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనము. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను. 91వ కీర్తన 16వ వచనము. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. 32వ కీర్తన 8వ వచనము. నిన్ను బహుతరములకు సంతోష కారణముగా చేసేదను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనము. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనము. మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనము. దేవుడు ఈ మాటలన్నిటినీ, ఈ వాగ్దానములను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.